మేము దేవుని సేవకులు నా ప్రియుల నా సహోదరుడా మీకు యేసు క్రీస్తు రక్షణ కావాలి మీకు యేసు క్రీస్తు పాపక్షమాపణ కావాలి నా సహోదరుడా ఈ జీవితం చాలా చిన్నది ఈ జీవితం చాలా చిన్నది మీకు యేసు క్రీస్తు రక్షణ కావాలి మీకు యేసు క్రీస్తు పాపక్షమాపణ కావాలి నా సహోదరుడా దయచేసి అండి యేసు క్రీస్తు ప్రార్థన చేయండి యేసు ప్రభు ప్రార్థన Okay, this is the unlock pattern. You see, like that. Okay, you saw that? Straight down left. Straight down left, okay? ఇది దేవుని పరిశుద్ధ గ్రంథం ఇది దేవుని వాక్యం ఈ పుస్తకం దేవుని పరిశుద్ధ గ్రంథం నా సహోదరుడా మీకు పరలోకము కావాలా మీకు దేవుని ఆశీర్వాదం కావాలా వినండి Hallelujah. There is no one righteous in the eyes of God. There is no one holy in the eyes of God, my brothers. Even the heavens are not pure in His eyes. But it says, while we were weak at the right time, Christ died. Na sahodara, na prinana, your sins have put you at war with God. సహోదరులారా మీరు చేసినటువంటి నేను చేసినటువంటి పాపములన్నీ కూడా దేవునితోటి విరోధముగా పోరాడుతున్నవి. But God offers hope. దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. He gives us hope in the name of Jesus Christ. అయితే దేవుడు మన పాపములను బట్టి శిక్ష విధించకుండా ఆయన మనకు నిరీక్షణని క్షమాపణని యేసుక్రీస్తు వారిలో దయచేస్తున్నాడు. God who created the heavens and the earth, the God of glory, He became a man in the person of Jesus Christ. మహిమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారి రూపంలో మనందరి మధ్యన మనిషి వలె జీవించి మనందరి పాపముల కొరకు మరణించి ఉన్నాడు ఆయన. Jesus Christ, He lived in this world and He did no sin. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నివసించినంత కాలం ఏ పాపము చేయకుండా బ్రతికి ఉన్నారు. He lived a perfectly holy life. ఆయన ఎంతో సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. And my friends, he perfectly obeyed God's law. He did all righteousness. ఆయన ఈ భూలోకంలో ఉన్నంత నీతి అంతయు జరిగించి సంపూర్ణముగా దేవుని ఎదుట పవిత్రుడిగా బతికాడు. And he was murdered. Jesus Christ was murdered on a cruel cross. అయితే ఎంతో కిరాతముగా యేసుక్రీస్తు వారు శిలువలో మరణించడం జరిగింది. Do you know what the సిలువ is? మీకు సిలువ తెలుసా? Do you know what the cross is? It is a place of capital punishment. They put nails in the hands and in the feet of Jesus Christ. And His blood flowed out. The blood of Jesus Christ, it flowed out. Yet He did no sin. He did not die for His sins. He conquered death, my friend. Okay? This is the roadmap to heaven. This is the way. This book gives us the directions how to reach God. My friends, the Bible says that God has given us life that we might seek Him and know Him. బైబిల్ ఏమని చెప్తుందంటే నా ప్రియ సహోదరులారా దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయన వెతుకుతామని ఆయన కనుగొని ఆయన దగ్గరికి వెళ్తామని. Your life is a gift from God. మన జీవితము దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. My friends, God gives you your food and your water. నా ప్రియ సహోదరులారా దేవుడు మీకు భోజనాన్ని తాగడానికి ప్రత్యేక పదార్థములను ఇచ్చి ఉన్నాడు. Every day you have is a gift from God. ప్రతి దినము మీరు కలిగి ఉన్నది కూడా యేసుక్రీస్తు వారి యొక్క బహుమానమై ఉన్నది. But one day God will take your life from you. అయితే ఒక దినాన దేవుడు మన జీవితాన్ని మన దగ్గర నుండి తీసివేస్తాడు. My friends, humble yourself under the mighty hand of God and He will lift you up. కాబట్టి ప్రియమైన సహోదరులారా మీరు దేవుని యొక్క బలమైన చేతి కింద మిమ్మల్ని మీరు దీనులుగా జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నా సహోదరుడా మీ పాపము your sins have separated you from God. ప్రియ సహోదరులారా మనం చేసిన పాపములు మనల్ని దేవుని నుంచి వేరుపరుచున్నాయి. Why, my friends, why do you have caste feeling among yourselves? ప్రియ సహోదరులారా మనందరిలో ఎందుకు కుల వ్యవస్థ ఉన్నది? Why do you take hard drink and why do you waste your money getting drunk? ప్రియ సహోదరులారా మనమందరం కూడా ఎందుకు తాగుడు జీవితాన్ని కలిగి ఉంటున్నాం? Why do you waste your life and your energy on that which does not satisfy? ఎందుకు మిమ్మల్ని సంతోషపరుస్తున్నటువంటి మీ జీవితం మీద యేసు క్రీస్తు అందు విశ్వాసం